సో వీడి బర్త్డే సందర్భంగా ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాను. జున్ను కొత్త ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాడు. వెళ్ళిపోదామా? మా జున్ను చేతుల మీదుగా వీళ్ళందరికీ బట్టలు పెట్టాను. Happy birthday, Mox. We all love you so much. Food super undi. I promise I won't leave your side. Be who you are and you'll హాయ్. సో మా చిన్నోడి బర్త్డే వచ్చేస్తుంది, మీ అందరికీ తెలుసు. సో ఈ 7th మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే, కానీ బర్త్డే కంటే ముందే మా వాడి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఈరోజు మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. సో వీడి బర్త్డే సందర్భంగా ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది సో వెళ్దాం పదండి. జున్ను ఎక్కడికి వెళ్తున్నాం బిడ్డ? No, we're not going for shopping. ఇవాళ మీ కొత్త ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాం. ఓకేనా? వెళ్దామా? Are you excited? Yes, జున్ను కొత్త ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాడు. వెళ్ళిపోదామా? Let's start. Bye bye. సర్వ్ నీడి బేగంపేటలో ఉన్న బ్లైండ్ స్కూల్కి వచ్చేసాము. ఇక్కడ పిల్లలతో కలిసి మున్ను బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటే బాగుంటుంది అనిపించింది. అంతే, ఇంకా ఆలోచించకుండా వచ్చేసాం. సో వాళ్ళు చూడు ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు. ఇటు నుంచి అక్కడ వరకు ఎవరు తీసుకెళ్తున్నారో వాళ్ళే కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. వాళ్ళు సౌండ్ బట్టి వెళ్తారు. సౌండ్ బట్టి హాయ్. ఫస్ట్ సెకండ్ వరకే ఉంది ఇక్కడ. పైన బిల్డింగ్లో అప్పర్ క్లాస్ వాళ్ళకి. అన్ని క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఏ క్లాస్ వరకు ఉంటుంది టైమింగ్? పొద్దున్నే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్కూల్ టైమింగ్? అసెంబ్లీ తర్వాత 9 o'clockకి. సో వీళ్ళందరూ కూడా నీ ఫ్రెండ్సే. ఏంటి ఫ్రీ పీరియడా ఇప్పుడు? క్లాస్ లేదా? వాళ్ళ సండే హాలిడే. వావ్. సండే ఏం ఆడుకుంటారు? హ్యాపీ రెస్ట్. ఓకే, అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అన్నయ్య హాయ్ చెప్పు. నీ పేరేంటన్నా? ఉదయ్ కుమార్. మీరు ఎలా ఉన్నారు? మున్ను వీడు జున్ను. నమస్తే అండి. అచ్చా, హలో అండి. హాయ్. అందరు మన ఫ్రెండ్సే. ఓకే, ఇక్కడ పిల్లల్ని చూస్తూ ఉంటే ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ చాలా బాగా అనిపించాయి. గౌతమ్ గారు ఈజ్ డూయింగ్ ఏ రియలీ గ్రేట్ జాబ్. మా మున్నుగాడి బర్త్డేకి వీళ్ళందరికీ బట్టలు పెడితే బాగుంటుంది అనిపించింది. అంతే, మా జున్ను చేతుల మీదుగా వీళ్ళందరికీ బట్టలు పెట్టాము. మా జున్నుగాడు చిన్నోడే అయినా వీళ్ళందరినీ చూడగానే అలాగే చూస్తూ ఉండిపోయాడు. చెప్పింది చెప్పినట్టు విన్నాడు. అండ్ అలాగే హార్ట్ఫుల్గా వాళ్ళందరికీ తన చేతులతో బట్టలు పెట్టాడు.
వీళ్ళందరూ కలిసి మా మున్నగాడికి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఒక మాటలో చెప్పాలి అంటే మనసు నిండిపోయింది ఇక్కడ వీడి పుట్టినరోజు జరుపుకోవడం. Now it's cake cutting time. సో ఈ కేక్ అయితే గౌతమ్ గారు తెప్పించారు. సో చాలా బాగుంది. Happy birthday, dear Mox. We all love you so much. Thank you. Say thank you. పిల్లలందరికీ మన చేతులతో భోజనం వడ్డిస్తూ ఉంటే ఎంత తృప్తిగా అనిపించిందో. మా జున్ను కూడా ఏం చెప్పకపోయినా కూడా నేను కూడా వడ్డిస్తాను అని చెప్పి వాడు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కసారి పిల్లలకి మనం ఏం చెప్పకపోయినా కూడా వాళ్ళు అన్నీ అర్థం చేసుకుంటాడు. మా జున్నుగాడు కూడా అంతే అనిపించింది. Give me all your love, oh, 'cause I want you. Makes me feel this way, don't know what you do. Hold my hand, could you hold my hand? Look me in the eyes. You and me, yeah, that's all I need, and I'll be alright. I'll be
టైం ఉన్నప్పుడు లేదా వీలున్నప్పుడు కుదిరినప్పుడు ఏదైనా మంచి పని చేయాలనిపించినప్పుడు సో ఇలాంటివి ఏదైనా చేస్తే మనసు తృప్తిగా ఉంటుంది. ఇలా కొన్ని మంచి పనులు చేయడం వల్ల మన పిల్లలకి పుణ్యం వస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను. సో మీరు కూడా మీకు వీలైనప్పుడు ఏదైనా చిన్నదో పెద్దదో తోచిన సహాయం చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే మోక్ష్. నీ బర్త్డే మాతో జరుపుకున్నందుకు థ్యాంక్ యూ. మీ బర్త్డే మాతో జరుపుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంజునాథ్ అన్నయ్య. థ్యాంక్ యూ మంజునాథ్ అన్నయ్య. థ్యాంక్ యూ లాసియా వదిన. థ్యాంక్ యూ లాసియా వదిన. We all love you so much. We all love you so much. It's alright. ఫుడ్ సూపర్ ఉంది. Right here. I swear. హ్యాపీ బర్త్డే మోక్ష్. ఫుడ్ ఎలా ఉంది బాగుంది. చెప్పాలి. హ్యాపీ బర్త్డే మోక్ష్. ఫుడ్ బాగుంది. మా అందరికి నీ బర్త్డే రోజు మంచి భోజనం పెట్టావు. మా అందరికి నా బర్త్డే రోజు మంచి భోజనం పెట్టాము. చాలా హ్యాపీగా ఉంది మాకు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫుడ్ బాగుందా నిజంగా? బాగుంది. మీ బర్త్డే మోక్ష్. నీ బర్త్డే రోజు మాకు మంచి భోజనం పెట్టావు, కొత్త బట్టలు ఇచ్చావు. థ్యాంక్ యూ. నీ బర్త్డే రోజు మంచి భోజనం పెట్టావు, కొత్త బట్టలు ఇచ్చావు. థ్యాంక్స్. Miss each other now. Promise I won't leave your side. I hope who I am is enough for you. If I'm giving సో లక్ష్య అంట తన పేరు. ఆ పేరులో సగం పేరు నాది. బాగుంది. లాస్య లక్ష్య. నీ పేరేంటి? మమీషా. బాగుంది. అందరూ షాషా. సో ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మా చిన్నోడి బర్త్డేకి ముందు ఏదైనా ఒక మంచి పని చేయాలి అనిపించింది. సో వెంటనే నాకు గౌతమ్ గారు గుర్తొచ్చారు. సో కాల్ చేసాము, ఇలా చేయాలనుకుంటున్నాము అంటే సో ఎనీ టైం మీరు వచ్చేయండి అంటే ఇలా మా చిన్నగాడి బర్త్డే వీళ్ళందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే నాకు అంటే బయట మనం ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పీస్ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది నాకైతే. సో చాలా బాగా అనిపిస్తుంది. సో ఈరోజు నా డే సో అలా హ్యాపీగా ఉంది. సో అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నేను. సో నిజంగా గౌతమ్ గారు చాలా మంచి పని చేస్తున్నారు. నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ నుంచి మనకి తెలుసు. ఒకసారి కార్ఖానాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాము. సికింద్రాబాద్ దగ్గర. సో అక్కడికి ఒకసారి వెళ్ళాము. సో అలా మాకు వీలైనప్పుడు మేము గౌతమ్ గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాము. సో ఆయన నిజంగా ఎంత మంచి పనులు చేస్తున్నారు అంటే సో మాటల్లో చెప్పలేను నేను. నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నీకేమనిపిస్తుంది బుజ్జి? ఫోన్ చేయగానే గౌతమ్ అంటే 1 డే టైం ఉందని చెప్తే పర్లేదు గౌతమ్ నేను చూసుకుంటాను మంచి మీరు వచ్చేసేయండి అని చాలా ఫాస్ట్గా అరేంజ్ చేశారు. అండ్ ఇంతమందికి ఇంత సేవ్ చేయడం చాలా గొప్ప మనసు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు ఇంత మంచి పని చేసినందుకు. ఆ మంచి పనులు మాకు కూడా కొంచెం పాటిస్తున్నందుకు. సో అందరికంటే మా చిన్నోడి బర్త్డే సందర్భంగా పిల్లలకి ఇలా బట్టలు పెట్టడము, సో వాళ్ళకి మన చేతితో ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే తెలియని హ్యాపీనెస్ ఎంత బాగా అనిపిస్తుందో. నా మనసు అయితే మనస్ఫూర్తి అంటారు కదా, సో అట్లా హ్యాపీనెస్తో నిండిపోయింది. పీస్ఫుల్గా ఉంది. అండ్ మీకు కూడా ఒకవేళ నాట్ ఓన్లీ డొనేషన్ కాకుండా కొన్ని టైం స్పెండ్ చేయ పిల్లలు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేయండి. మీకు లైఫ్ చిన్న కాన్ఫిడెన్స్ అని పెరుగుతుంది. బేసిక్ పిల్లలు చూస్తే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అంత కాన్ఫిడెంట్ ఉంది. నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఇక్కడ రాగానే. ఫస్ట్ 10 minutes నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. ఇక్కడికి రాగానే ఏమనిపిస్తుంది అంటే మనకి లైఫ్లో ఎన్ని ఉన్నా సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉండదు. అది అసలు మనకి రాదు కూడా రాదు. కానీ ఇక్కడికి వచ్చాక లైఫ్లో ఎంత ఉన్నా ఆ సంతృప్తి అనేది ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్, కాన్ఫిడెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సో ఈ పిల్లలు ఆ ధైర్యం చూస్తే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి అసలు ఇంకా యూనిటీ వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఉన్న ఆ యూనిటీ చాలా బాగా అనిపిస్తుంది. సో పలకరింపు అబ్బా ఎంత బాగా పలకరించారో. థ్యాంక్ యూ అక్క. సో అక్క ఎలా ఉన్నారు అని చాలా బాగా. సో థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సర్వ్ నీడీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు కూడా ఈ ఆపర్చునిటీ తీసుకోండి. సో మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే పుణ్యం దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మా మున్నుగడి ఫస్ట్ బర్త్డేకి ఇలా సెలబ్రేట్ చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా మనసు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సర్వ్ నీడీ ఫర్ దిస్ ఆపర్చునిటీ.